ప్రైజ్ ద లార్డ్. ఈ బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్ మీకు మీ కుటుంబంకు చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది అని అయితే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అంటే తప్పనిసరిగా మీరు బైబిల్ని చదవాలి, ఎలా అయినా బైబిల్ని చదువుతారు అనే ఉద్దేశంతో ఈ బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొదటిగా నిన్నటి ప్రశ్నలకు సమాధానాన్ని స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు బైబిల్ క్విజ్ని స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని యేసు ఎవరిని గూర్చి అన్నారు? క్వశ్చన్ నెంబర్ 2. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని యేసు ఎవరిని గూర్చి అన్నారు? క్వశ్చన్ నెంబర్ 3. మనుషులు దీపం వెలిగించి ఎక్కడ పెట్టరు? క్వశ్చన్ నెంబర్ 4. ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని యేసు ఏ చెట్టును గూర్చి అన్నారు? క్వశ్చన్ నెంబర్ 5. అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలి వెళ్ళిపోయాక మరలా ఎన్ని దయ్యములను తీసుకొచ్చింది? చూసారు కదండి. ఈ 5 ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిస్తే వెంటనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒకవేళ ఈ 5 ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్రైజ్ ద లార్డ్.